ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కండే బలమైన ప్రేమేది నన్ను జయించని ప్రేమ మెనసే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కండే బలమైన ప్రేమేది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదగిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కండే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. దేశానికి ఆరాధన తండ్రి, మీ కొల్లాది స్తోత్రం తండ్రి. దేవా కలువరిలో తండ్రి, దేవా మా కొరకు మా అందరి కొరకు ప్రాణం పెట్టిన ఎస్ఏ మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధమైన మీ ప్రేమను బట్టి మమ్మల్ని సుధీస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రాణం కంటే ప్రభావ మీరు ప్రేమించినట్టు సుధీస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం తండ్రి మా కొరకు నా కొరకు మా అందరి కొరకు కార్చినట్టు దేవా సుధీస్తున్నాం తండ్రి. గతకాలంలో ఉన్న ప్రతి పాపాలు మీ రక్తం ద్వారా క్షమించి తండ్రి మమ్మల్ని నీతి ముందలుగా పరిశుద్ధులుగా మీ సన్నిధిలో నిలబెట్టిన గొప్ప ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. ఏసే మీరు తండ్రి మాకు బదులుగా మరణించినట్టు వందనాలు తండ్రి. ఘోరమైన మరణం అనుభవించిన ఏసే మిమ్మల్ని తండ్రి మేము ధ్యానిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్ తండ్రి. మా పాప శిష్యులు మోసుకొని మరణించి ఘోరమైన మరణం నుండి దేవా మమ్మల్ని విడిపించిన ఏసే మీ పరిశుద్ధమైన మీ ప్రేమ తండ్రి మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి, ధ్యానిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మీ ప్రేమ దేవా మేము ధ్యానిస్తున్నాం తండ్రి. ఏసే మీ ఆరాధన తండ్రి. తండ్రి నా దేవా మీ ప్రియ కుమార్ని మాకు ఉచితంగా అనుగ్రహించినట్టు సుధీస్తున్నాం తండ్రి. మా కొరకు ప్రాణం పట్టిన ఏసే మీకు ఆరాధన తండ్రి. మా శాబాలంద సెలవుల ప్రభావ మీరు మోసుకొని మన్నచ్చి మీ దీవెన మాకు అనుగ్రహించిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. మా రోగాలంతా కూడా దేవా సెలవుల్లో మోసుకొని మన్నచ్చి తండ్రి దేవ రోగాల నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి. ఏసే మీరు పొందిన గాయముల చేత ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు దేవా మేము సుధీస్తున్నాం తండ్రి. మా దారిద్ర్యంతా సెలవులు మోసుకొని మన్నచ్చి కృష్ణులందు గొప్ప ధనవంతులు మమ్మల్ని మార్చిన మీ ప్రేమను బట్టి సుధీస్తున్నాం తండ్రి. మా నిందలు అపమానాలు సెలవులో మోసుకొని మరణించిన దేవా మమ్మల్ని అంగీకరించిన దేవా మీ గొప్ప ప్రేమను బట్టి సుధీస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రియ కుమార్తెగా తండ్రి, మీ పిల్లలుగా తండ్రి మమ్మల్ని అంగీకరించిన ఏసే మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. శత్రువైన సాతాను కూడా ఏసే శిలువ మరణం ద్వారా దేవా సంపూర్ణంగా తండ్రి ఓడించిన దేవా మీ గొప్ప ప్రేమను బట్టి తండ్రి ఈ రోజు దేవా మేము కొనియాడుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా శిలువ మరణం ద్వారా గొప్ప తండ్రి ఆమె నిత్యమైన విజయం, ఘన విజయం తండ్రి మాకందరికీ అనుగ్రహించిన ఏసే మీకు ఆరాధన తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. మీరు ఎల్లప్పుడూ నిత్యం ఆరాధన యోగుడు తండ్రి. పరిశుధాత్మ వలన మాలో ఇచ్చి మా తోడుగా ఎల్లప్పుడూ అండగా ఉన్న మా ఏసే మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. హోలీ స్పిరిట్ వందనాలు తండ్రి. మేము సుధీస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసునామములో తండ్రి ఆమేన్. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. కూడి వచ్చిన మీకు అందరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు అనమాట. అది పరిశుద్ధమైన దేవుడు. ప్రియులారా మనను పిలిచామనే సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. కాబట్టి మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము ప్రియులారా మనం చూసినది 4వ అధ్యాయం 7వ దినములు ప్రియులారా మనం చూసినది ఇలాగా రాయబడింది. పరిశుద్ధుల అగుడకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధుల అగుడకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొప్ప గుణం, క్వాలిటీ ప్రియులారా మనం చూసినట్టు చాలా ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యమైన ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధులనమాట. అది పరిశుద్ధులనమాట. కొద్దిగా కూడా అపవిత్రం లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు
అంత పరిశుద్ధ దేవుడు ప్రియులారా మనను పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ కుమార్తెగా ప్రియులారా ఉండడానికి కొరకు దేవుడు ప్రియులారా పిలిచామన్నమాట. మనం దేవుణ్ణి మనం మొదటిగా దేవుని పిలిచామని ఒకవేళ మనం అనుకున్నారేమో కానీ ప్రియులరా మనం కాదు. మనకంటే దేవుడు ప్రియులరా మనల్ని ముందే చూసామన్నమాట. జీవంగల దేవుడు మనల్ని ముందుగా చూసామన్నమాట. జగత్ పునాది వేయబడక మునుపే కృష్ణునందు మనల్ని జీవంగల దేవుడు ఎన్నుకున్నామన్నమాట, తన ప్రియ కుమార్తెగా ఉండడానికి వరకు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నామన్నమాట. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నామని పరిశోధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులరా దేవుని చేత ప్రియులరా పిలువబడడం దేవుడు మనకి అనుగ్రహించిన ప్రియులరా చాలా గొప్ప ధన్యమైన సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చేత పిలువబడడం అంటే మామూలు విషయం కాదు. దేవుని చేత ఎన్నుకోబడడం ప్రియులరా మామూలు విషయం కాదు. కాబట్టి ఈ మీటింగ్ లో పాల్గొందని మీరందరూ ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని చేత పిలువబడిన వారం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఉన్నతమైన పిలుపు అనమాట. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి పిలుపు కూడా గొప్పది అనమాట, మామూలు కాదు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి పిలుపు గాని, ప్రేమ గాని, రక్షణ గాని అంత గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్పది అనమాట. దేవునికి ఏది కూడా చిన్నదే లేదు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి స్వస్థపరిచినట్లయితే అది కూడా గొప్పది అనమాట, చిన్న స్వస్థ కాదు. అని చాలాసారి ప్రభు మనకి ఏదైనా చేసినప్పుడు దాన్ని మనం నూతన పరచబడలేని మనసుని బట్టి, లేదంటే మన సొంత మనసుని బట్టి అన్ని అది చిన్నదిగా మాట్లాడదు. చిన్నది ప్రార్థన, కొన్నిసారి మన ప్రార్థన వేసినప్పుడు చాలా పరిశుద్ధాత్మ నింపబడి వాగ్దానాలు పట్టుకొని చాలా బలమైన ప్రార్థన ఇస్తారు. కానీ చివరికి మనం చెప్తాం చిన్న ప్రార్థన అని ఒక మాట చెప్తామన్నమాట. కాబట్టి చిన్నది లేదనమాట. ప్రభు అంటే గొప్పవాడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్పవాడు అనమాట ప్రభు. మన యేసుక్రీస్తు ప్రియులారా గొప్పవాడు. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఈ కాలంలో మనం కూడా చెప్పాలి, నా యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు. మీరు ఎంతమంది చెప్తారు నా యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు? నేనైతే చెప్తాను, ఎందుకంటే నాకు అది అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఉన్నతుడు, హల్లెలూయా, అత్యున్నతుడు, హల్లెలూయా, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి. కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న పదాలు వాడవద్దనమాట. గొప్పవాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని స్వస్థపరిచే దేవుడు. కాబట్టి స్వస్థపరిచిన తర్వాత, అనుభవించిన తర్వాత మనం చెప్పాలి, గొప్ప దేవుడు, గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచామని ప్రియులారా మనం చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. కానీ సరాసరి ఏం జరుగుతుంది అంటే ప్రియులారా మనం స్వస్థ పొందిన తర్వాత, లేదంటే మేలు పొందిన తర్వాత మహిమ మనం తీసుకున్నారేమో. నేను ప్రార్థన చేస్తున్నట్టు గొప్ప కార్యం జరిగిందని, లేదా నేను ఆరాధన చేస్తున్నట్టు గొప్ప కార్యం జరిగిందని కాదు ప్రియులారా. మనం ప్రార్థన చేయడం మంచిది, ఆరాధన చేయడం మంచిది, కానీ మహిమ మాత్రం ఎప్పుడు కూడా ప్రియులారా మనం తీసుకోవద్దు. మహిమ ఎప్పుడు కూడా జీవగల దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో మేలు ప్రభు చేస్తున్నాం, అనుదినం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు గొప్ప ప్రధాన యాజకుడుగా నా కొరకు మీ కొరకు, తండ్రితో నా కొరకు మీ కొరకు మాట్లాడుతున్నారు, మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మన జీవితంలో జీవగల దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. మన దేవుడు దీవించడానికి కొరకు పిలిచామన్నమాట. హల్లెలూయా. మనం దేవుడు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, పరిశుద్ధులు ఎదైనట్టు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. కుటుంబ జీవితాల దేవుడు దీవిస్తాడు, మన పిల్లలను జీవగల దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుని చిత్తాలు నా పట్ల, మీ పట్ల, అందరి పట్ల జరుగుతుంది. అది ఆపడానికి సాతానుకు, మనుషులకు ఎవరికి వీల్లేదనమాట. ఇప్పుడు దేవుని చిత్తం నా పట్ల, మీ పట్ల యేసులో జరిగినాక, దేవుని చిత్తం జరిగినాక దేవునికి స్తోత్రం. అంటే అది ఆపడానికి ఏ సాతాను మనుషులకు వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలు బట్టి మనం ఏం చేసుకోవాలి? మన ప్రభువును కొనియాడుకోవాలి, ప్రభువును గణపరచాలన్నమాట. ఇప్పుడు దేవుడు ఏదైనా ప్రియులారా మేలు చేసినప్పుడు ఆ చిన్న కార్యం చేసింది అని దేశం ఎప్పుడు మనం చెప్పవద్దనమాట. గొప్ప కార్యం దేవుడు చేశామని ప్రియులారా చెప్పాలి. గొప్ప కార్యం చేశామని సత్యం ప్రియులారా మనం చెప్పాలి. చాలాసారి మనం ప్రభు గురించి మనం చిన్న చిన్న పదాలు మనం వాడుతున్నామంటే మన ప్రభు ఎంతో గొప్పవాడని గ్రేపు మనకు ఇంకా సరిగా మనం అర్థం కాలేదేమో.
హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 యోహాను 4:4 రాయబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనమాట, చిన్నవాడు అని రాయబడలేదు. కాబట్టి ప్రభు ప్రియులారా గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువును కలిగిన మనం కూడా ధన్యులం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో ఇప్పుడు నివాసం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం.